హై గైస్, గుడ్ మార్నింగ్. విజయవాడ ప్రస్తుతం అయితే నేనైతే విజయవాడలో అయితే ఉన్నాను. ఈరోజు మనం విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం భవానీ ఐలాండ్ ఉన్న స్పాట్లో అయితే ఉన్నా. ఈ భవానీ ఐలాండ్ అయితే ఏపీ టూరిజం అయితే డెవలప్ అయితే చేస్తుంది. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, మనకి కృష్ణా రివర్. నా బ్యాక్గ్రౌండ్లో కనిపించే బోట్లు ఇప్పుడు మనం ఎక్కి భవానీ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాము. కనిపిస్తుంది కదా భవానీ ఐలాండ్, ఆడికైతే వెళ్ళబోతున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి బోట్ టికెట్ వచ్చేసి ఒక టికెట్ వచ్చేసి 120 రూపీస్ పర్ పర్సన్ అడల్ట్కి, చిల్డ్రన్స్కి వచ్చేసేమో 90 రూపీస్. మనమైతే వెళ్దాం. భవానీ ఐలాండ్ స్పాట్కి మనం అయితే పడవ అయితే ఎక్కబోతున్నాం. క్రూజులు, మినీ క్రూజులు. మనము కృష్ణమ్మ ఒడిలో నౌక విహారం అయితే చేస్తున్నాము. మనకి దూరంగా కనిపిస్తాం కదా ఐలాండ్. ఈరోజు అయితే ఐలాండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే చూపిస్తాను. మనకి ఇదంతా బోటింగ్ పాయింట్. ఇప్పుడు మనం ఎక్కబోయే బోట్ వచ్చేసి అక్కడ రెడీ అవుతున్నాయి. వాళ్ళు మనకి ఇప్పుడు లైఫ్ జాకెట్ అయితే ఇస్తారు. ఆల్రెడీ ఇదేంటంటే ఫిల్ అయిన తర్వాత మనమైతే దీంట్లో ఎక్కడానికి మనకు చాయిస్ ఉంటుంది. ప్రజెంట్లో అదైతే ఫిల్ అయ్యింది. ఓకే, ఈ బోట్ అన్న వాళ్ళు అయితే మనల్ని ఇప్పుడు పిలుస్తున్నారు. ఈ బోట్ స్టార్ట్ అవబోతుంది. మన బోట్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది. పాయింట్ నుంచి భవానీ ఐలాండ్కి ఒక 100 మీటర్స్ అయితే వచ్చాము. విజయవాడ సిటీ మొత్తం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపించే స్పాట్ ఇది కదా, ఇది వచ్చేసి మినీ సీ వాటర్ ఎయిర్పోర్ట్ అని చెప్పి పిలుస్తారు. ప్రజెంట్ అయితే మనకి ఏరోప్లేన్స్ అయితే ఏమీ లేవు. మా బోట్లో అయితే చాలా మంది అయితే ఉన్నారు. అరుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ వినుకుంటూ అయితే వెళ్తున్నాము. మేము చూసుకుంటే ఒక 30 నుంచి 45 మెంబర్స్ దాకా అయితే మేమైతే ఈ బోట్లో అయితే వెళ్తున్నాం. మన ముందు కనిపించేది ఐలాండ్, మినీ ఐలాండ్, భవానీ ఐలాండ్ అని చెప్పి పిలుస్తారు. అలాగే నేను వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే వెళ్తూ ఉన్నాము. నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇద్దరు, శివ ప్లస్ శ్రీరామ్ కూడా నాతో పాటు అయితే ఈ భవానీ ఐలాండ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే బోటింగ్ అయితే ఎక్కేసాము. భవానీ ఐలాండ్లో అడుగైతే పెట్టేశాను. కనిపిస్తుంది కదా నా బ్యాక్గ్రౌండ్లో. ఇప్పటివరకు అయితే మీరు మన బోట్ రైడింగ్ అయితే చూశారు. ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించేది భవానీ ఐలాండ్ లోపల ఎలా ఉంటుంది ఏందనేది చూపిస్తాను. కంటిన్యూగా ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే ఈ భవానీ ఐలాండ్ స్పెషల్ ఏందనేది మీకు అయితే చెప్తాను. నా బ్యాక్ సైడ్ బోట్ స్పీడ్ బోట్ వెళ్తుంది. మామూలు స్పీడ్ మీద కాదు, అది కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత. స్పీడ్ బోట్ చూడు ఎలా పోతుందో. మామూలు స్పీడ్ మీద బోట్లే, పర్ అవర్కి 100 స్పీడ్ మీద పోతుంది. మనం ఇందాక వచ్చిన బోట్ ఇదే. అన్న వాళ్ళు డ్రాప్ చేసేసి మళ్ళీ ఆడికైతే వెళ్ళిపోతున్నారు. మరి ఈ స్పీడ్ బోటు ఆ కార్నర్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిప్పుకొని వస్తాడు కావచ్చు. తిప్పుతాడు అక్కడి నుంచి. మనమైతే లోపలికైతే వెళ్దాము. భవానీ ఐలాండ్ ఎంట్రన్స్ అయితే ఇదిగో ఇలా అయితే ఉంటుంది. వెల్కమ్ టు భవానీ ఐలాండ్స్. పైన చూసుకుంటే మొత్తం పెంకుటిల్లుతో అయితే ఉంది. మనకి పెంకుటి ఉంటాయి కదా, పెంకుటితో అయితే కట్టడం జరిగింది. అటు మనకి కృష్ణా రివర్ ఉంటుంది, ఇటు కృష్ణా రివర్ ఉంటుంది. మధ్యలో ఐలాండ్ కనిపిస్తుంది కదా, భవానీ ఐలాండ్ అని చెప్పి. ఇది వచ్చేసి రిసెప్షనిస్ట్. ఇది వచ్చేసి మనకి కనపడుతుంది కదా, ఏపీటీడీసీ హరిత రిసార్ట్ వాళ్ళు అయితే ఈ భవానీ ఐలాండ్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనకి ఈ రిసెప్షన్ వెనక పక్క రెస్టారెంట్ కూడా ఉంది. భవానీ ఐలాండ్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే నేను చెప్పిన కదా, అటు కృష్ణా రివర్ ఉంటుంది, ఇటు కృష్ణా రివర్ ఉంటుంది. మధ్యలో చిన్న ఐలాండ్. ఇక్కడ డ్రోన్ ఉండుంటే ఏకదమ్ క్లిప్ అయితే వచ్చేది. ఇక్కడ మనకి భవానీ ఐలాండ్లో చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్, అలాగే ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్, ఇంకా లోపల చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ ఏమైనా చిన్న పార్టీస్ చేసుకోవాలనుకుంటే ఈ భవానీ ఐలాండ్కి అయితే వచ్చేయండి. విజయవాడ లోకల్స్ వాళ్ళు అయితే అందరు వస్తారు. నేను ఫస్ట్ టైం అయితే నేను ఇప్పుడైతే వచ్చాను భవానీ ఐలాండ్కి. మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని చెప్పి. కనబడుతుంది కదా నా బ్యాక్గ్రౌండ్. ఇదంతా ఐలాండ్ మొత్తం ఏదో ప్లేన్ సర్ఫేస్ ల్యాండ్ లెక్క అయితే ఉంది, కానీ చుట్టూ వాటరే ఉంటుంది. మధ్యలో మనకి కరెక్ట్ చెప్తే అటొక కిలోమీటరు, ఇలా 1 కిలోమీటర్ చూసుకుంటే స్క్వేర్లో 1 ఎకరం అయితే మనకి భవానీ ఐలాండ్ అనేది ఏర్పడింది. ఇలాంటివి ఈ కృష్ణా రివర్లో 2 అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం నడిచేది భవానీ ఐలాండ్. దాని పక్క కూడా ఇంకో ఐలాండ్ అయితే ఉంది. దాని పేరు ఏముందో నాకైతే తెలియదు.
ఇక్కడ చూసుకుంటే అన్ని చెట్లకైతే ఉయ్యాలలు అయితే కట్టేసి అయితే ఉన్నారు. ఈ చాలామంది వచ్చేటోళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు. అక్కడ చూడండి కపుల్స్ కావచ్చు మంచిగా అయితే ఉయ్యాలు ఊగుతున్నారు. ఇక్కడ అంకులు వాళ్ళు చూడండి భలేగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా పార్కులోకి వస్తాం కదా మనం, పార్కులోకి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల లెక్క బిహేవ్ అయితే చేస్తారు. మనకి ఇక్కడ స్పీడ్ బోర్డు పాయింట్ దగ్గర అయితే సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి, మీకు ఆల్రెడీ వినబడుతుంది కదా. స్పీడ్ బోర్డు స్పాట్ దగ్గరికి అయితే అంటే వాళ్ళు ఎక్కుతున్నారు కదా. దీనికి పర్ హెడ్ వచ్చేసి 300 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు అన్న వాళ్ళు. దీని పేరు వచ్చేసి ఏందన్న ఫన్నీ యాక్. మనకి పర్ పర్సన్కి 300 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. ఇప్పుడైతే ఈ బండి ఎలా వెళ్తుంది అనేది మీకైతే క్లిప్ అయితే చూసి పెడతాను. మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి ఇంద్రకీలాద్రి కొండ. అలాగే మనకి ఫ్లైఓవర్ కూడా కనబడుతుంది కదా. అన్న అయితే ఇంజన్లో డీజిల్ అయితే ఫిల్ అయితే చేస్తాడు. ఓకే, ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ నార్మల్గా ఉంటుంది, ముందుకు వెళ్ళగానే ఉంటుంది వీళ్ళకి చుక్కలు. అసలు మామూలు కదా, అటు ఇటు బీపచ్చంగా ఊపుతాడు. ఇందాక మనం చూసిన రైడ్ వచ్చేసి 3 మెంబర్స్ రైడ్. ఇది ఒక్కటే స్పీడ్ బోట్ బైక్. ఇది నీళ్ళలో మామూలు స్పీడ్గా అయితే పోదు. ఇది ఇలాగే కంటిన్యూగా అయితే క్లిప్ అయితే చూడండి. దీని ప్రైస్ వచ్చేసి ఒక పర్సన్కి 500 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు. అన్న మాత్రం బీపచ్చమైన స్పీడ్ ఇప్పుడైతే పుంజుకున్నాడు, మామూలుగా కాదు. అసలు ఈ కృష్ణమౌడిలో బీపచ్చంగా పోనిస్తాడు, చూసారు కదా. మామూలుగా కాదు, ఏదో షార్క్ దూకుతున్నట్టు ఆ వేవ్లో అయితే తీసుకెళ్తా ఉన్నాడు అన్న. నేనైతే ఈ వీడియోలో అన్న పేరు, అన్న మొబైల్ నెంబరు, అలాగే మన అన్న వాళ్ళ బోటింగ్ పేరు కూడా ప్రతి ఒక్కటి అయితే మెన్షన్ అయితే చేస్తాను. తప్పకుండా ఎవరైనా విజయవాడ ఈ భవానీ ఐలాండ్కి వస్తే అన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా రీజనబుల్ ప్రైస్లో మనకైతే డిస్కౌంట్లో మరి కూడా ఈ బోటింగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయిస్తాడు. మన విజయవాడ ప్రజలు చాలా అదృష్టవంతులు అబ్బా. ఐలాండ్లో చూడడానికి ఏదేదో దేశాలకైతే చాలామంది అయితే వెళ్తూ ఉంటారు చూడడానికి. కానీ మన విజయవాడలో అలా కాదు. మన తెలుగు రాష్ట్ర వాళ్ళు చేసుకున్న చాలా అదృష్టం ఇది. మన కనకదుర్గమ్మ తల్లి మన ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఐలాండ్ని మన కనకదుర్గమ్మ తల్లి ఇక్కడ నిర్మించింది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. చుట్టూ గ్రీనరీ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, పెద్ద పెద్ద చెట్లు, గ్రీనరీ, లోపల ఆడుకోవడానికి ఎన్నో యాక్టివిటీస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా నేను మర్చిపోయిన, ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు సైకిల్స్ కూడా ఉన్నాయంట. ఇప్పుడు ఒక మేడం గారు దొక్కుతూ ఉంటే అడిగితే ఎంట్రన్స్లోనే ఉంటాయి సైకిల్స్. పర్ అవర్కి 60 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారంట. నేను ముందు ఇప్పుడు వెళ్ళి అన్నీ చూసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను సైకిల్ అయితే తీసుకుంటాను. మీకోసం మళ్ళీ ఒక చుట్టూ రౌండ్ అయితే తిరిగి ఆ క్లిప్ కూడా నేను మీకు అయితే పెడతాను. చూడండి ఎంత గ్రీనరీగా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలు ఆడడానికి ఎగ్జిబిషన్ కూడా అయితే ఉంది. చాలా ఐలాండ్ లో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ వీడియోలో మనకు జలకన్ ఎగ్జిబిషన్ అనే వీడియో తీసుకుంటాను కదా, ఆ వీడియో కూడా చాలా మంచి రీచ్ అయితే ఇచ్చారు. ఈ వీడియో కూడా అలాగే మంచి రీచ్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే పిల్లలు ఆడడానికి భలేగా సైకిల్ రైడింగ్, మోటార్ రైడింగ్ వాటర్ అన్ని అయితే ఉన్నాయి. అందరూ కలాస్. కానీ కృష్ణమ్మ తల్లి ఎప్పుడు అలా అయితే చేయదు. మనకి మంచి స్పాట్ అయితే కృష్ణమ్మ తల్లి చూపించడం అయితే జరిగింది, భవానీ ఐలాండ్. దీనికి వచ్చేసి మనకి నందమూరి తారక రామారావు గారు అయితే 1969-79 సంథింగ్, నేను క్లారిటీగా అయితే నేను ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను పైన. అప్పుడైతే దీన్ని అయితే ఇనాగ్రేషన్ అయితే చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు స్టిల్ ఇలాగే మంచిగా అయితే కంటిన్యూ అయితే అవుతుంది. ఎప్పుడు కూడా ఎలాంటి అడ్డంకాలు అయితే ఈడైతే రాలేదని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. చాలా మంచి స్పాట్, చాలా మంచి లొకేషను, అందరికీ చూడముచ్చటగా కనువిందుగా అయితే ఉంటుంది. ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, ఒక్కనే ఉన్నా. సైకిల్స్ వేసుకొని ఇందాక ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అయితే వచ్చారు, చిన్న చిన్న పిల్లగాళ్ళు. వాళ్ళతో ఒక 10 నిమిషాలు అయితే ముచ్చట్లయితే పెట్టా. సైకిల్స్ అయితే ఆడైతే ఉన్నాయన్న, మీరైతే తీసుకోండి. సైకిల్స్ చాలా మంచిగా అయితే ఉన్నాయి, చుట్టూ రౌండ్ అయితే వేయొచ్చు అని చెప్పారు. వెనక పక్క చూసుకుంటే సిమెంట్ రోడ్ అయితే ఉంది. నా ముందు ఎంతమంది ఉన్నారు చూడండి, చూపిస్తాను.
ఎవరు లేరు అనుకుంటేనే ఉన్నా. ఇగో ఒక సైకిల్ అయితే పోతుంది, చూశారు కదా. చాలామంది అయితే వస్తున్నారు ముందు నుంచి. బ్రదర్ మంచిగా అయితే ఎంజాయ్ చేశారా మొత్తం తిరిగి? ఎక్కడి వరకు వెళ్ళారు? చివరి వరకు వెళ్ళారా? మొత్తం చూసి వచ్చారా? ఓకే బాయ్ మరి, బాయ్. ఇగో ఇంకో సైకిల్ అయితే వెళ్తుంది ఇటు. మనమైతే అదే సైకిల్ తీసుకుందాం మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత. సైకిల్ తోకి చాలా రైడ్ అయింది. మన రైడ్ ఎప్పుడు కంప్లీట్ చేసామో అప్పటి నుంచి సైకిల్ అయితే అస్సలు ముట్టుకోవట్లే. ఇటు చూసుకుంటే అంత గుబురు అయితే ఉంది, పెద్ద చెట్లు. ఇప్పుడు నేను వెళ్తున్నా కదా ఈ ఫారెస్ట్లో పడి, ఈ రూట్ డైరెక్ట్ కార్నర్కి అయితే వెళ్తుందంట. ఈ కార్నర్ నుంచి మళ్ళీ రిటర్న్ ఇటే రావాలని చెప్పి ఒక అన్న అయితే చెప్పిండు. ఇక్కడ సైకిల్ అయితే ఉంది, అదొకసారి ఆ సైకిల్ని అయితే అడుగుదాము. వాళ్ళు సైకిల్ దొక్కుకుంటా మంచిగా వాళ్ళకి వాళ్ళే వీడియోలు అయితే తీసుకుంటున్నారు. ఓకే రెడీ యాక్షన్ అనుకుంటా భలేగా అయితే ఉంది. ఆ సైకిల్ అడుగుదాం, ఆగండి. ఓకే హ్యాండిల్ అయితే ఉంటుంది, ఇద్దరైతే తొక్కాలి. చాలా పెద్ద సైకిల్ అది. మనకి ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడికైతే ఎండ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఐలాండ్ అయితే ఉంటుంది. ఆ ఐలాండ్కి ఈ ల్యాండ్కి మధ్యలో అయితే మళ్ళీ కృష్ణమ్మ వాటర్ అయితే ఉంటుంది. మనకి ఆ ఐలాండ్ పోవడానికి మనకి చాయిస్ అయితే లేదు. ఈ రూట్ వచ్చేసి ఇగో ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఎండ్ అయితే అవుతుంది. మళ్ళీ మనమైతే ఇలా రిటర్న్ అయితే వెళ్ళాలి వచ్చిన రూట్లోనే. అందరైతే ఈ చివరి వరకు వచ్చి చూసేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా, నిశ్శబ్దంగా అయితే ఉంది, ఒక్క గింత సౌండ్ కూడా లేదు. అదే విలేజ్లలో నేను వీడియో తీసిన, సిటీలలో వీడియో తీసిన నాయిస్ అయితే బాగా అయితే వస్తుంది. ఇక్కడ ఇంత పెద్ద ఐలాండ్లో ఒక్క చిన్న పక్షి సౌండ్ కూడా రావట్లే. ఒక్కనే ఉన్నా, నిజంగా చెప్పాలంటే ఉత్సాహపడుతుంది నాకైతే, అసలు మామూలుగా కాదు. ఇక్కడ వచ్చేసి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంది. కానీ ఎవరైనా ఉంటే హ్యాపీ, ఎవ్వరూ లేరు, ఒక్కనే ఉన్నా, ఒక్కనే తిరుగుతున్నా. చూడండి మొత్తం ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ, బాగుంది ఐలాండ్ చూడడానికి కూడా. మనమైతే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక రూట్ అయితే ఇక్కడ కట్ అయ్యింది ఇటు, కానీ ఇటు అయితే వెళ్ళట్లే. వచ్చిన రూట్లో ముందుకెళ్ళి రైడ్ తీసుకుంటే ఇంకా బాగుంటుందంట లొకేషను. ఇది ఇక్కడ ఏ బ్యానరో ఏందో తెలియదు కానీ పెద్ద రాడ్ అయితే పెట్టారు ఇక్కడ. ఈ రూట్ వచ్చేసి మళ్ళీ బోటింగ్ పాయింట్కి అయితే వెళ్తుంది. మనమైతే ఇలా వెళ్దాం. ఇలా వెళ్ళి మంచిగా మీకు ప్రతి ఒక్క లొకేషన్స్ అయితే చూపిస్తాను. తెచ్చండి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అన్న ఒక సైకిల్ అయితే తీసుకున్నాము. ఇద్దరం అయితే సైకిల్ దొక్కుకుంటూ అయితే వెళ్తున్నాము. మనకి ఒకే హ్యాండిల్ అయితే ఉంటుంది దీనికి, ఇద్దరైతే పెడలింగ్ అయితే చేయాలి. అన్న ఎక్కడన్నా మీది? శ్రీకాకుళమా? ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైమేనా? అన్న నేనైతే మంచిగా ఈ సైకిల్ అయితే తొక్కుకుంటూ అయితే చుట్టూ తిరుగుతున్నాము. ఈ సైకిల్ వచ్చేసి మనకి హాఫ్ అన్ అవర్కే మనకి 120 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. అదే చిన్న సైకిల్ అనుకో 1 అవర్కి 60 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. అమ్మ ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి బాగా. ఇప్పటివరకు నాకైతే కోతులు అయితే కనబడలే. అన్న మీ పేరన్నా? అశోక అన్నది. అశోక్ శ్రీకాకుళం నుంచి అయితే వచ్చిండు, కనబడుతుంది అశోక్. అది అశోక్ అన్న. అవి చెప్పన్న మన అన్నోళ్ళకి. అది యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు, సబ్స్క్రైబ్ చేసుకో అన్న. పాపం అన్న అయితే తొక్కలేకపోతాను, నేనైతే వెనక పక్కకుండా వీడియోలు తీస్తాను, అన్నే ముందైతే ఉన్నాడు. ఈ సైకిల్ కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. నేను పెడలింగ్ చేస్తున్నాను నన్ను కూర్చో అంతే. అబ్బా అన్న అయితే అలసిపోయిండు నన్ను. చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఈ భవానీ ఐలాండ్లో. గాయస్ మన టైం అయితే కంప్లీట్ అయ్యింది. మన బోట్ అయితే వస్తుంది. ఇందాక మనం ఏ బోట్ ఎక్కినామో అదే బోట్ అయితే మనల్ని మళ్ళీ రిటర్న్ పికప్ చేసుకోవడానికి వస్తుంది. మళ్ళీ మనము ఐలాండ్ నుంచి మళ్ళీ
అక్కడ స్పాట్ కనిపిస్తుంది కదా, ఈ స్పాట్కి అయితే వెళ్తాము. అక్కడే మనం ఇందాక బోట్ ఎక్కినాం, మళ్ళీ అక్కడే డ్రాప్ అవుతాము. మన ఈ భవానీ ఐలాండ్ రైడ్ అయితే ఇక్కడ నుంచి అయితే నేనైతే క్లోజ్ చేసేస్తున్నా. చూడండి కృష్ణమ్మ తల్లి ఎలా ఉరుకులు పరుగులు అయితే చేస్తుందో. ఈ బోట్ అయితే చాలా పెద్దది, క్రూజు, చాలా పెద్ద క్రూజ్ ఇది. మీకు అంటే వీడియోలో చాలా చిన్నగా అయితే కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు బాబాయ్ గారు ఇక్కడ రాగానే ఆరం కొడతారు చూడండి. దీని పేరు వచ్చేసి, ఈ క్రూజ్ పేరు వెన్నెల. ఇక్కడ నుంచి ఫ్రేమ్ మాత్రం బీభత్సంగా కనిపిస్తుంది. ఇదిగోండి మన బోట్ అయితే మన దగ్గరకు అయితే వచ్చేసింది. ఈరోజు అయితే మంచిగా మన విజయనగరం ఫ్రెండ్స్ అయితే కలవడం అయితే జరిగింది. అందరూ అయితే 41 రోజులు భవానీ మాల దీక్ష తీసుకొని ఈరోజు అయితే అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చారు. అలాగే అమ్మవారి మాలధారణ కూడా అమ్మవారికి అయితే సమర్పించారు. చాలామంది విజయనగరం వచ్చి మన ఫ్రెండ్స్ అందరూ అయితే కలిశారు. ఇలాగ కృష్ణమ్మ ఒడిలో భవానీ ఐలాండ్ అయితే చూడడానికి వచ్చారు. హాయ్ 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 బ్రదర్, అందరికీ హాయ్. నాకైతే చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు భవానీ ఐలాండ్లో. అందరం అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేశాము. హాయ్ బ్రదర్, హాయ్ హాయ్ హాయ్. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మన భవానీ ఐలాండ్ రైడ్ అయితే కంప్లీట్ అయ్యింది. నేను శివ శ్రీరామ్ అయితే ఈరోజు అయితే చాలా మంచిగా అయితే మన విజయవాడ భవానీ ఐలాండ్ అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. శివ శ్రీరామ్ ఎలా అనిపించింది మన భవానీ ఐలాండ్? బాగుంది కదా. మనకైతే వీళ్ళిద్దరు అయితే నాకు దారిలో కలిసారు. వీళ్ళు కూడా చాలా మంచిగా ఎంటర్టైన్ చేశారు. అలాగే మంచి మంచి లొకేషన్స్ అయితే చూపించాను. ఓకే, మరి ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేసేస్తున్నా. మరొకటి మళ్ళీ వెళ్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.